అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలండి. అందరూ చాలా సంతోషంగా, ఆడవాళ్ళందరూ ఎంతో ఆనందంగా జరుపుకునే ఈ పండుగ ఈరోజు మా ఇంట్లో ఇలా చేసుకుంటున్నామండి. అయితే వరలక్ష్మి వ్రతం అని, నోములని అందరూ జరుపుకుంటూ ఉంటారు. నోములు, వ్రతము ఆనవాయితీ లేని వాళ్ళు కూడా లక్ష్మీ అమ్మవారి పూజను ఇలా చేసుకోవచ్చు. మా ఇంట్లో నోములు, వ్రతము లేదు, కానీ కలశం పెట్టే ఆనవాయితీ అది లేదు, కానీ ఇలా అమ్మవారికి సింపుల్గా డెకరేషన్ చేసి లక్ష్మీ అమ్మవారికి పూజ చేసుకున్నానండి. ఈరోజు విశేషం ఏమంటే 9:30 వరకే ముహూర్తం ఉందన్నారు. అందుకే 9:30 లోపే ప్రసాదాలు, అలంకరణ పూర్తి చేసుకొని మరీ చేసుకున్నానంటే ఎలా అనుకుంటున్నారు? మా పిల్లల సహకారంతోనండి. ఎంతైనా ప్రతి ఇంట్లో ఆడపిల్లలు ఖచ్చితంగా ఉండి తీరాలి. ఇందుకే మా పిల్లలిద్దరూ చక్కగా అన్నీ సమకూర్చారు. నేను ఇల్లు శుభ్రాలు చేసుకొని ప్రసాదాలు పూర్తి చేసుకొని వచ్చేటప్పటికి చక్కగా అన్నీ రెడీ చేశారు. ఇంకో విశేషం ఏంటంటారా? మా వారు కూడా నాతో పాటు పూజలో కూర్చొని పూజ చేశారు. ఎంతో ఆనందం వేసిందండి. ఆడవారికి అంతకన్నా కావాల్సింది ఇంకేముంది చెప్పండి? మనం ఇలాంటి పూజలు, వ్రతాలు చేసేదే పిల్లల కోసం, భర్త కోసం, అవునా? వాళ్ళు మనకి ఇలా సహకరిస్తే ఎంత ఆనందం, వందింతల ఆనందం కదా. చూసారా? ప్రసాదాలు, ఇల్లు శుభ్రాలు అన్నీ పూర్తి చేసుకొని 9:30 లోపే పూజ పూర్తి చేసుకున్నానండి. మరి మీరెలా చేసుకున్నారు? ఏమేం ప్రసాదాలు చేశారో నాకు కూడా కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్తారా?